రైతు సోదరులకు నమస్తే అండి. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటిదంటే లాస్ట్ స్ప్రే నేను మా తోటకి లాస్ట్ స్ప్రే బెనివియా కొట్టానండి. ఎఫ్ఎంసి బెనివియా స్ప్రే చేయమన్నారు. ఎఫ్ఎంసి బెనివియా స్ప్రే చేశాను. నేను అనుకోలేదు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అనేసి. మీరు చూడొచ్చు, లైట్గా కొంచెం ముడుతుండేది నీట్గా అయిపోయింది. ప్లస్ ఇగుర్లు కూడా మంచిగా పెరుగుతూ ఉన్నాయి, క్వాలిటీగా పెరుగుతూ ఉన్నాయి. చెట్టు కూడా కొంచెం చాలా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది అండి నాకు. ఏ బయోలు ఏది వాడకుండా చెట్టు కూడా మంచిగా గుబురుగా వచ్చినట్టు అనిపిస్తుంది. మంచి గ్రోతింగ్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ మీ చెట్టును చూసుకుంటే ఇట్లా పక్క కొమ్మలైనా సైడ్ బ్రాంచెస్ అయినా మంచి గుబురుగా వెడల్పుగా పెరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇందులో కాకుండా ఇట్లా గుబురుగా గుండ్రగా వెడల్పుగా చెట్టు కూడా సైడ్ బ్రాంచెస్ తోటి వెడల్పుగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో కాకుండా లావుగాయలోకి వస్తే ఇది లావుగాయ అండి. ఇక్కడ నుండి లావుగాయ అసలు డెవలప్మెంటే లేకుండా అయిపోయిందండి. వర్షాల వలన మరి లేకపోతే వెదర్ వలన డెవలపే లేకుండా అయిపోయింది. ఈ బెనివియా స్ప్రే చేయడం వల్ల మంచి ఇగుర్లు పుట్టినాయండి. మీరు చూడొచ్చు, లాస్ట్ నా వీడియోలో లావుగాయ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇట్లా చాలా లెక్క కనపడుతున్నాయి. మంచి ఇగుర్లతోటి కొంచెం డెవలప్ అయిందండి, చాలా డెవలప్ అయింది. కొంచెం కాదంటే చాలా డెవలప్ అయింది. ఎఫ్ఎంసి బెనివియా కొట్టాను. నేను ఇంకో చిన్న తప్పు పని ఏం చేశానంటే, వర్షాలకి ఇట్లా వస్తాయేమో, మళ్ళీ ఈ పదను నీళ్ళు వేస్తా, ఈ పదను ఆ పదను ఎక్కువ అయ్యి డెవలప్మెంట్ అయిపోతుందేమో మొక్కకి అనే ఉద్దేశం మీద నేను కొంచెం హెచ్చిపచ్చి తడి ఉండగానే బెనివియా కొట్టేసిన. అదొక్క చిన్న ప్రాబ్లం అయింది. ఇంకా నాకు మందు ఇంకా పూర్తిగా పనిచేయలేదు అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా పనిచేయలేదు. ఇంకా మంచి పనితనం ఉంటే ఇంకా గ్రోతింగ్ ఇంకా మంచి పదనుండే ఉంటే, బురద మీద కొట్టే ఉంటే ఇంకా మంచి గ్రోతింగ్ ఉండనేసి నాకు అనిపిస్తుంది. రైతులు కూడా ఇప్పటివరకు ఎవరన్నా స్ప్రే చేయని వాళ్ళు ఉంటే ఎఫ్ఎంసి బెనివియా ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే చాలా కల్తీలు జరుగుతున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. తెలిసిన డీలర్ కాడికి వెళ్ళండి, షాప్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకుని స్ప్రే చేసేయండి. థ్యాంక్ యూ.